ప్రధానమంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి మన తెలంగాణ ప్రాంతానికి. కానీ పాలమూరును దత్తత తీసుకున్న మనొగలు, పాలమూరులో పల్లేర్లు మొలుస్తున్నాయి మేమే బాగు చేస్తామని ఇంకొకరు, ఆ పాటలు వాడుకున్నారు, ఓట్లు డబ్బాలో వేయించుకున్నారు, సీట్లు సంపాదించుకున్నారు, కొంతమంది నోట్లు కూడా సంపాదించుకున్నారు. కానీ ఏనాడు కూడా పాలమూరు వలస కూలీల గోస గాని, ఈరోజు ఎండిపోతున్న పాలమూరు గురించి గాని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒకలేమో 49 సంవత్సరాలు దగ్గర 50 ఏళ్లు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వెలగబెట్టింది, ఇంకొక పార్టీ తెలుగుదేశం పార్టీ 17 ఏళ్లు అధికారాన్ని వెలగబెట్టింది. 67 ఏళ్లు వాళ్ళ పాలన చూసినారు, 4 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పాలన కూడా చూస్తా ఉన్నారు. ఒక్కసారి దయచేసి రాజకీయాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈరోజు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఆనాడు అనుకున్న వాళ్ళందరూ కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 67 ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో ఏం జరిగింది పాలమూరుకు, ఈ 4 ఏళ్లలో ఏం ఒరిగింది పాలమూరుకు అని కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలా. జితేందర్ రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడే, 67 ఏళ్లలో సమైక్యాంధ్ర పాలనలో ఆనాడు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకపోతే ఈరోజు ఈ 4 ఏళ్లలోనే ఇప్పటికే 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరిచ్చి పాలమూరును పచ్చబడే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కడుపులు మండిపోతున్నాయి, కొంతమంది కళ్ళు ఎండిపోతున్నాయి, కింద కాళ్ల కింద పునాదులు కదిలిపోతా ఉన్నాయి. కొల్లాపూర్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి గారి మీద పోటీ చేసిన వ్యక్తి, మన అన్న వెంకటేశ్వర రెడ్డి గారి మీద మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు వారు పాలమూరు జిల్లాలో పుట్టడమే ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం, మన దౌర్భాగ్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికి ఉండడమే తెలంగాణ ప్రాంతానికి ప్రమాదం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎండిపోయిన పాలమూరు గొంతులకు మంచినీళ్ళు ఇద్దామన్నా, ఎండిపోయిన బిళ్లకు ఈరోజు సాగునీరు ఇద్దామన్నా అడ్డం పడుతున్న వాళ్ళు వేరే వాళ్ళు కాదు. మన పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది, కత్తి వేరే వందే కావచ్చు, పొడిచేటోడు మాత్రం మనోడే. ఈరోజు పాలమూరులో జరుగుతున్నది కూడా మళ్ళా గదే. 67 ఏళ్లు మనని అరిగోస పెట్టినోళ్ళు, 67 ఏళ్లు సావగొట్టిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు మళ్లీ కోర్టు కేసుల రూపంలో, కోర్టులో వ్యాజ్యాలు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలట, ప్రజా ప్రయోజనాలు కాదు ప్రైవేటు ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం నీళ్లు ఇవ్వకపోతేనే ప్రజలు మళ్ళా మాకేమన్నా మదికేమన్నా చూస్తారేమో. నీళ్ళిచ్చినాక ఇంటింటికి నీళ్ళిచ్చి ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి వచ్చి కుండలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చి, అదే రకంగా ఎండిపోయిన ప్రతి పొలానికి ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిన తర్వాత మా అడ్రస్ గల్లంత అవుతుంది, దిక్కు లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ అనే భయంతో ఈరోజు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఏం కేసులు కోర్టులో వేసింది? కొల్లాపూర్ ప్రాంతంలోనట అక్కడ అభయారణ్యం ఉందట, పులులు తిరుగుతున్నాయట. మరి నాకు తెలిసిన ఏకైక పులి కొల్లాపూర్లో జూపల్లి తప్ప ఇంకెవరు లేరు. అక్కడనట పులులు తిరుగుతున్నాయి అభయారణ్యంలో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కేసులు వేసినారు. ఆడబోయి నిజంగా మొన్న మా లక్ష్మారెడ్డి గారు, జూపల్లి గారు, ఇంకా మన వెంకటేశ్వర రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు నిజంగానే పులులున్నాయేమో చూద్దామని వీలు పోయినట. ఆడ పులులు కాదు, ఉడతలు కూడా లేవు ఆఖరికి. అదేదో అభయారణ్యమట. ఆ అభయారణ్యం మనం పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే అన్యాయం అయిపోతున్నదట. దానికోసం, దాన్ని కాపాడడం కోసం, ఆ పులులను కాపాడడం కోసం ఈ కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తారట. ఇది వీళ్ళ రీతి. అంటే 67 ఏళ్లు మీరు గోసపడ్డది వాళ్ళ గనవడదు. మీకు తాగునీరు ఇవ్వద్దు, సాగునీరు ఇవ్వద్దు, జూరాల నుంచి చెరువులు నింపుకోవద్దు, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని మనం బ్రహ్మాండంగా మొత్తం పాలమూరును పచ్చగా చేసుకోవద్దు. ఇవన్నీ చేస్తే మాకు పుట్టగతులుండవనే భయంతో ఈరోజు ఒక దౌర్భాగ్యపు రాజకీయ క్రీడకు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో తెరదీసింది. ఒకరు ఇద్దరు కాదు, ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయి నాయకులైనారు, మంత్రులైనారు. తెలంగాణ వాదులమని చెప్పుకొని మంత్రి పదవులు ఇయ్యంగానే నోర్లు మూసుకొని మళ్లీ ఆనాడు అధికారంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రులకు తొత్తులుగా పనిచేసినారు. ఇదే జిల్లా నుంచి మొన్న మన జితేంద్ర అన్న మీద ఓడిపోయిన ఒక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఆయన నానాడు కేంద్ర మంత్రిగా ఉండే ఆనాడు. ఆయన అడిగినారు ఆనాడు మన విలేకరులు, అన్నదమ్ములు, వీళ్ళు కూడా అన్నాడు మనతో ఉద్యమంలో ముందుండి పాల్గొన్న వాళ్ళు, వీళ్ళు పోయి అడిగినారు ఆనాడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న పెద్ద ఆయనను, సార్ ఉద్యమం జరుగుతున్నది, పిల్లలు చచ్చిపోతున్నారు, మరి మీరు ఏ వాది, తెలంగాణ వాదా సమైక్యవాదా, నువ్వా తెలంగాణ ఏర్పడాలంటున్నావా వద్దంటున్నావా ఏందో తేల్చి చెప్పు, కుండ బద్దలు కొట్టు అంటే ఏమన్నాడు అన్నాడు ఆ పెద్ద మనిషి. నేను తెలంగాణవాది కాదు, నేను సమైక్యవాది కాదు, నేను ఢిల్లీకి పోయినా కదా, చాలా పెద్దోడిని అయిపోయినా కదా, నేను జాతీయవాదిని అని చెప్పి డైలాగులు కొట్టిన అన్నాడు. ఇంకొక ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.